హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో అయితే ఒక మల్టీపర్పస్ ర్యాక్స్ ఉంటాయి కదా, సో అదే వాల్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, సో అదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే నా మిగతా వీడియోస్ చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా హోమ్ లేడీస్కి, హౌస్ వైఫ్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఇది 4 ర్యాక్స్ వచ్చాయండి. సో 4 వచ్చేసి 300 అలా పడింది ప్రైస్ వచ్చేసి. సో నాకు ప్రైమ్ ఉంది కాబట్టి, అమెజాన్ ప్రైమ్ ఉంటే ఇంకా చార్జెస్ కూడా డెలివరీ చార్జెస్ పడవు. సో ఇందులో అనేది ఇక్కడ సో కిచెన్లో నేను ఫస్ట్ అనేది ఆర్గనైజ్ చేశాను. ఇలాగా జాడీలు కానీ, సో ఏమైనా ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ, సో స్క్రబ్బర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. సో కిచెన్ చిన్నది ఉన్నవాళ్ళు, చిన్న కిచెన్ ఉన్నవాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు ఇలాంటి ర్యాక్స్ పెట్టుకుంటే చాలా యూస్ఫుల్. సో సెల్ఫ్ అడ్హెసివ్ స్టిక్కర్ వస్తుంది కాబట్టి ఎంత వెయిట్ అయినా ఇది క్యారీ చేస్తాయి ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు బాత్రూంలో షెల్ఫ్స్ లేవు. సో ఇక్కడ చూడండి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇలాంటి లైన్స్ ఉన్న టైల్స్ కానీ ఉంటే దీనికి వేస్ట్ అనమాట, దీనికైతే స్టిక్ అవ్వవు. సో నేనైతే బాత్రూమ్ డోర్ ఉంటుంది కదా, సో దానికి ఇది లేడీస్కి యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. సో పర్సనల్వి ఉంటాయి కదా, ప్యాడ్స్ అని, సో సంథింగ్ పర్సనల్ గ్యాడ్జెట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలాంటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హోల్డర్ వచ్చేసి టీవీ యూనిట్ పక్కన పెట్టాను. అందులో వచ్చేసి సపరేట్గా ఇలా పెట్టుకోవచ్చండి. సో నేను ఇక్కడైతే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. నెక్స్ట్ ఏసీ రిమోట్ అని, టీవీ రిమోట్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివన్నీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో పాడు చేసేస్తారని చెప్పేసి ఇక్కడ టీవీ యూనిట్ పక్కన ఈ షెల్ఫ్ ఆర్గనైజర్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశాను. సో ఈజీగా తీసుకోవచ్చు అనమాట, పిల్లలకి అందకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మేము మల్టీపర్పస్ యూజెస్ ఉంటాయండి దీనివల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పర్సనల్స్ ఉంటాయి కదా, సో స్ప్రే కానీ, క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్, లోషన్స్ కానీ, సో సపరేట్గా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. సో డ్రాయింగ్ రూమ్లో కానీ పెట్టుకోవచ్చు, లివింగ్ రూమ్లో ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఒక ప్లేస్లో భద్రంగా ఉంటాయి అన్నమాట. సో డ్రెస్సింగ్ టేబుల్ లేని వాళ్ళు, లేకపోతే చిన్న రూమ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇలా సపరేట్గా అన్నీ ఒకే చోట ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా నేను యూజెస్ చూపిస్తున్నాను ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి. సో బాత్రూంలో బ్రష్ హోల్డర్ లాగా కూడా సోప్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను స్పైసెస్ జార్స్ పెట్టాను. సో చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, సో ఎక్కువ షెల్ఫ్స్ లేని వాళ్ళు, అల్మారీలు అవన్నీ ఉండవు కదా, సో అలాంటి వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కువ వెయిట్ కూడా క్యారీ చేస్తుంది. సో చాలా బాగా స్టిక్ అయిపోతుంది, ఎటువంటి టైల్స్ అన్నా వాల్ అయినా హ్యాంగింగ్ లాగా అవుతుంది. సో ఇది వచ్చేసి నేను కొనేటప్పుడు 250 సంథింగ్ పడింది. 4 ర్యాక్స్ వస్తాయి ఇందులో. 4 అనే కాదు, మేము 6 చేసుకోవచ్చు, 2 కావాలంటే 2 చేసుకోవచ్చు, ప్రైస్ని బట్టి ఉంటుందండి. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అమెజాన్లో అయితే చెక్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్, సో ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ ఫైబర్ ప్లేట్స్ చిన్నవి బ్రేక్ఫాస్ట్ చేస్తాయి కదా, సో అలాంటి ప్లేట్స్ కూడా మేము ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. సో మల్టీ ఫంక్షనల్, మల్టీ యూజెస్ అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో వాల్ హ్యాంగింగ్స్ లేని వాళ్ళు సో ఇలాగా సెల్ఫ్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.